బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 27వ తేదీన జరగనున్న పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే అధికార వైసీపీలో 3 అభ్యర్థులను ప్రకటించింది. అయితే బలం లేకున్నా పోటీలో ఉండాలని టీడీపీ చూస్తోంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలను కొనుగోలు చేస్తుంది. నామినేషన్ పత్రాల మీద అభ్యర్థిత్వానికి మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు కూడా సేకరిస్తున్నారు. 12వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి అయితే చంద్రబాబు తన పార్టీలో అభ్యర్థులు లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా కూడా పోటీకి రెడీ అంటూ కూడా టీడీపీ అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన చంద్రబాబు వ్యూహం ఏంటి? అలాగే దీంట్లో ఎవరెవరిని అభ్యర్థులని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తుంది మల్లికార్జున్? ప్రసన్న, ఏదైతే ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే రాజ్యసభ పోలింగ్కి సంబంధించి చంద్రబాబు కూడా కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు టీడీపీకి 23 మంది సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా దాంట్లో ఒక ఎమ్మెల్యేను ఇప్పటికే రాజీనామాకు సంబంధించి చేయడంతో కూడా అభ్యర్థిని తొలగించడం జరిగింది. అనర్హత వేటు వేయటం జరిగింది. రాజీనామా ఆమోదించడం జరిగింది. మిగిలిన 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా వైసీపీకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీకి సంఖ్యాబలం 18 మాత్రమే ఉంది. అయితే వైసీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు టీడీపీకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలతో కలుపుకొని 22 మంది వరకు కూడా టీడీపీ బలం కనపడతా ఉంది. మిగతా ఏదైతే సంబంధించి దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలు కంపల్సరీగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగతా ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు సంబంధించి వైసీపీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 6 లిస్టులను కూడా వైసీపీ విడుదల చేసింది. దీంట్లో దాదాపుగా 33 మంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్లకు టికెట్లు వైసీపీ ఇవ్వలేదు. మిగతా వీళ్ళందరూ కూడా కొంచెం అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా టీడీపీ అధినాయకత్వం మాట్లాడుతూనే ఉంది. కంపల్సరీగా టీడీపీలో మీకు రావాలంటూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూనే ఉంది. ఈ సందర్భంలోనే టీడీపీకి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. టీడీపీకి రాబోతూ ఉన్నారని కూడా సమాచారం అంతా ఉంది. వీళ్ళందరినీ గ్రౌండ్లో ప్రిపేర్ చేసుకుంటూ, అంటే దాదాపుగా 22, 23 ఎమ్మెల్యేలు కంపల్సరీగా టీడీపీకి కావాలి. కాబట్టి ఇటు వైసీపీ నుంచి ఎవరైతే అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా మద్దతు కలుపుకొని రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థి కనుక టీడీపీని నిలబెట్టగలిగితే కంపల్సరీగా వాళ్ళు మద్దతు వస్తుందని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఒక ఎస్సీని అభ్యర్థిగా అభ్యర్థిని దించాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ప్రధానంగా ఎస్సీ వర్గానికి చెందిన వర్లరామయ్య ఎప్పటి నుంచో కూడా టీడీపీకి లాయల్టీగా పనిచేస్తూ ఉన్నారు. టీడీపీ అధిష్టానం ఏది చెప్తే అది సూచించే మేరకు చేస్తూ ఉన్నారు. 2019లో కూడా అతనికి రాజ్యసభ స్థానానికి పంపిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో అతనికి కొద్ది గ్యాప్లో కూడా సీటు మిస్ అవ్వడం జరిగింది. ఈసారి అతన్ని నిలబెట్టాలని టీడీపీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం వైసీపీ దాదాపుగా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ అట్లాగే బీసీ వర్గానికి చెందిన బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కంపల్సరీగా టీడీపీ ఎస్సీ అభ్యర్థిని కనుక నుంచోబెడితే కంపల్సరీగా ఆ మద్దతు అనేది వస్తుందని టీడీపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా దానికి సంబంధించి 12వ తేదీకు నామినేషన్ వేసేందుకు కూడా నిన్న నామినేషన్ పత్రాలను కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. నామినేషన్ పత్రాలపైన అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కూడా ఎమ్మెల్యేల చేత సంతకాలు కూడా టీడీఎల్పీ తీసుకున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 12వ తారీఖున ఆయన నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అభ్యర్థిని సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్లరామయ్యని బరిలో దించాలని టీడీపీ భావిస్తూ ఉంది. కంపల్సరీగా ఆయన బరిలో ఉంటారని చెప్పి కూడా టీడీపీ అధినాయకత్వం నుంచి మనకైతే కొంత సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఉత్కంఠభరితంగా అయితే రాజ్యసభ ఎన్నికలు కొనసాగే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీకి నల్లేరు మీద నరక అని భావించినప్పటికీ కూడా కంపల్సరీగా
ఈ మార్పులు చేర్పులు టికెట్ల విషయంలో జరుగుతున్న తలకాయ నొప్పి కంపల్సరీగా వాళ్ళకి అధిష్టానానికి కొంత తలకాయ నొప్పి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అవుతూ ఉంది. ఎవరైతే వైసీపీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారో, ఆగ్రహంగా ఉన్న వాళ్ళందరితో కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికలో వచ్చిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కంపల్సరీగా మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీరు లేకపోతే నేను లేననే ఉద్దేశంతో కూడా అందరితో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. వాళ్ళైతే టీడీపీ అధిష్టానంతో అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళైతే టచ్లో ఉన్న నేపథ్యంలో కంపల్సరీగా టీడీపీ అయితే కంపల్సరీగా ఒక సీటు వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.